గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకి పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్స్ అయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూడండమ్మా. ఎ మ్యాన్ బైస్ అన్ ఆర్టికల్ ఆఫ్ 27.50 రూపీస్ 27.50 అండ్ సెల్స్ ఇట్ ఫర్ రూపీస్ 28.60. అంటే తక్కువకి కొని ఎక్కువకి అమ్మారమ్మా. సో ఆటోమేటిక్గా మనకు వచ్చేది గెయిన్ ఆర్ ప్రాఫిట్. సో ఆ గెయిన్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. గెయిన్ వేరు, గెయిన్ పర్సంటేజ్ వేరమ్మా. సో కాస్ట్ ప్రైస్ సిపి అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎస్పి రాసుకున్నామా ప్రాబ్లంలో ఇచ్చింది. అలాగే మనకి గెయిన్ వస్తుంది కాబట్టి ఎస్పి మైనస్ సిపి 28.60 మైనస్ 27.50 అంటే ₹1.10 ప్రాఫిట్ వచ్చిందమ్మా, అది గెయిన్ వచ్చింది. ఇప్పుడు మనం గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అంటే గెయిన్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడు మనం గెయిన్ కానీ అలాగే లాస్ని కానీ కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకునే ఫైండ్ అవుట్ చేస్తాం. గెయిన్ బై సిపి ఇంటూ 100% చేస్తే వచ్చేది మనకి గెయిన్ పర్సంటేజ్ అవుతుందమ్మా. సో అందుకని గెయిన్ 1.10 బై కాస్ట్ ప్రైస్ 27.50 ఇంటూ 100%. సో దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది 4% అమ్మా. సో ఇలాగా ఇచ్చిన ఎస్పీ అండ్ సిపిని బేస్ చేసుకుని గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాసెస్ ఇదమ్మా. నెక్స్ట్ వన్ చూడండమ్మా. ఇఫ్ ఏ రేడియో ఈజ్ పర్చేజ్డ్ ఫర్ ₹490 అండ్ సోల్డ్ ఫర్ ₹465.50, ఫైండ్ ది లాస్ పర్సెంట్. మనము రేడియోను 490కి పర్చేజ్ చేసి ఒకళ్ళు దాన్ని 466.5కే అమ్మేశారమ్మా, 50కే. ఆటోమేటిక్గా అక్కడ వచ్చేది లాస్ అమ్మ. మనం ఫైండ్ అవుట్ చేయమంది లాస్ పర్సంటేజ్ అమ్మా. సో సిపి రాసుకున్నాం, ఎస్పి రాసుకున్నాం, లాస్ కాబట్టి సిపి మైనస్ ఎస్పి. సో వీ హ్యావ్ ₹24.50 లాస్. సో మనం లాస్ పర్సంటేజ్ కావాలంటే కూడా లాస్ను కూడా కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకునే ఫైండ్ అవుట్ చేస్తాం. సో లాస్ బై అంటే 24.50 బై కాస్ట్ ప్రైస్ 490 ఇంటూ 100%. సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే క్యాన్సిల్ అయ్యి వాల్యూస్ క్యాన్సిల్ అయ్యగా మనకు వచ్చే లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 5% అమ్మా. సో మనకి మోర్ దెన్ ఎస్పీ కన్నా సిపి తక్కువ ఉంటే ఒకలాగా, ఎక్కువ ఉంటే ఒకలాగా ప్రాఫిట్ లాస్ అనేవి మనకు వస్తాయి. అదే కామన్గా మనం చేసే వాల్యూస్ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ చూడమ్మా. ఫైండ్ ఎస్పి. మనం సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. కాస్ట్ ప్రైస్ గెయిన్ పర్సంటేజ్ కూడా ఇచ్చారమ్మా. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అమ్మా. కాస్ట్ ప్రైస్ గెయిన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు అక్కడ ఎలా చేయాలో చెప్తున్నాను చూడమ్మా. మనకి సెల్లింగ్ ప్రైస్ చూడండమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి అని అంటే 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ అమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇదమ్మా. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. If we have SP and we have gain percentage, the formula for finding SP is 100 plus gain percentage given gain percentage by 100 into CPM. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇప్పుడు లాస్ కూడా ఉందమ్మా. అక్కడేమో ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటాము. గెయిన్ దగ్గర ఈ ఫార్ములాని, లాస్ దగ్గర ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఎస్పీలు ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఎస్పీ గెయిన్ పర్సంటేజ్ ఉన్నప్పుడు సిపి ఇది, ఎస్పీ లాస్ పర్సంటేజ్ ఉన్నప్పుడు సిపి ఈ ఫార్ములాస్. అంటే ఈ 4 ఫార్ములాస్ని బేస్ చేసుకుని అక్కడ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం చూడమ్మా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అని అంటే ఫైండ్ ఎస్పీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సిపి గెయిన్ పర్సంటేజ్ ఇచ్చారమ్మా. ఫార్ములా ఏంటంటే 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ అంటే 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ మీన్స్ 20. సో 100 ప్లస్ 20 120% బై 100 అంటే 120 బై 100 ఇంటూ సిపి. సిపి ఈజ్ నథింగ్ బట్ 56.25. ఇక్కడ ఫార్ములా వేయలేదమ్మా. అసలు మీరు ఫార్ములా రాసుకుని ఆ ఫార్ములాలో వాల్యూస్ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుందమ్మా. 120 బై 100 ఇంటూ 56.25 వచ్చిందమ్మా. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ article is 67.50.
నెక్స్ట్ ప్రాబ్లంలో చూడమ్మా, సిపి ఈజ్ ఈక్వల్ టు 80.40 ఇచ్చినప్పుడు లాస్ 5% అని ఇచ్చినప్పుడు మన సెల్లింగ్ ప్రైస్ అడిగారమ్మా. సో ఈ సందర్భంలో ఫార్ములా ఏంటి అని అంటే 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్, దెన్ వీ గెట్ ది సిపి, దెన్ వీ గెట్ ది సెల్లింగ్ ప్రైస్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనకిచ్చిన కాస్ట్ ప్రైస్ అనేది 80.40, అలాగే లాస్ అనేది 5% అమ్మా. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా, ఇక్కడ లాస్ 5% కాబట్టి 100 మైనస్ 5% బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ చేస్తామమ్మా, దెన్ వీ గెట్ సెల్లింగ్ ప్రైస్. సో మనకి ఇక్కడ ఈ వీడియో స్టార్టింగ్లో ఇచ్చిన ఈ పీడిఎఫ్ స్టార్టింగ్లో ఇచ్చిన ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూస్ని సింప్లిఫై చేస్తే వీ గెట్ ది సమ్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ మాత్రం మిస్టేక్ అమ్మా, 100 మైనస్ 5% అంటే 95% అనేది అక్కడ వస్తుందమ్మా. సో దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. చూడమ్మా, నెక్స్ట్ ఫైండ్ కాస్ట్ ప్రైస్ వెన్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 40.60 అండ్ గెయిన్ ఈక్వల్ టు 16% అండ్ ఎస్పీ ఈక్వల్ టు 51.7. అంటే అది సెకండ్ సమ్ అమ్మా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సిపి అడుగుతున్నారమ్మా, ఎస్పీ ఇచ్చారు, గెయిన్ ఇచ్చారమ్మా. సో ఎస్పీ ఇచ్చి గెయిన్ ఇచ్చినప్పుడు సిపి ఫార్ములా మీకు తెలుసమ్మా. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ అనేది డినామినేటర్లో వస్తుందమ్మా. న్యూమరేటర్లో 100/100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పీ, ఇది సిపి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అమ్మా. సో అది సింప్లిఫై చేస్తే 100/100 ప్లస్ 16 116 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 40.60. సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ అనేది ఇక్కడ 35 అవుతుందమ్మా. సో సేమ్ నెక్స్ట్ లాస్ పర్సంటేజ్ ఇచ్చి అలాగే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సో ఫైనల్లీ వీ గెట్ కాస్ట్ ప్రైస్. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వీ గెట్ 58.75 as కాస్ట్ ప్రైస్. ఇక్కడ డైరెక్ట్ స్టెప్స్ వేసారమ్మా, మీరు ఆ ఫార్ములా రాసుకోండి, ఆ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింప్లిఫై చేసుకోండి, దెన్ వీ గెట్ కాస్ట్ ప్రైస్ అమ్మా. సో ఆ 4 ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఆ 4 ఫార్ములాస్లో ఫస్ట్ 2 ఫార్ములాస్ ఈ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ 2 ఫార్ములాస్ని బేస్ చేసిన ఆ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏ పర్సన్ ఇన్కర్స్ 5% లాస్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ ₹1140. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి వాచ్ బీ సోల్డ్ టు ఎర్న్ 5% ప్రాఫిట్. ఇప్పుడు ఒక పర్సను వాచ్ సెల్ చేసేడమ్మా, సెల్ చేయడం ద్వారా 5% లాస్ వచ్చిందమ్మా. ఎంతకు అమ్మాడు అంటే 1140 రూపీస్కి అమ్మాడమ్మా. అయితే అదే వాచ్ను ఎంత అమౌంట్కి అమ్ము ఉంటే ఆ పర్సన్కి 5% ప్రాఫిట్ వచ్చును అని అడుగుతున్నాడమ్మా. అంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఇంత అమౌంట్కి వాచ్ని అమ్మినప్పుడు వచ్చే ఈ 5% లాసు కవర్ అయిపోవాలి, ఎక్స్ట్రా 5% ప్రాఫిట్ రావాలి అంటే ఆ పర్సన్ ఈ వాచ్ని ఎంతకు అమ్మాలి అని అడుగుతున్నారమ్మా ఈ ప్రాబ్లంలో. సో మనం ఎంతకు అమ్మాలో దాన్ని ఎక్స్ అని అనుకుందామమ్మా. అంటే ఫైనల్గా వీ హ్యావ్ టు ఫైండ్ ద టెక్స్ట్ వాల్యూ. లెట్ ది న్యూ సెల్లింగ్ ప్రైస్, అంటే మనం కొత్తగా అమ్మవలసిన ఆ వాచ్ కాస్ట్ ఎంత అంటే అది ఎక్స్ అని అనుకున్నామమ్మా. ఆల్రెడీ తనకి ఫస్ట్ టైం అమ్మినప్పుడు లాస్ వచ్చేసింది, ఇప్పుడు సెకండ్ టైం అమ్మినప్పుడు మాత్రం ప్రాఫిట్ రావాలి. సో దాని కండిషన్ చూడండి ఎలా రాస్తున్నాము, 100 మైనస్ లాస్ పర్సంటేజ్. ఆల్రెడీ లాస్ పర్సంటేజ్ 5% కాబట్టి 100 మైనస్ 5% అంటే లాస్ పర్సంటేజ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత యాక్చువల్గా బై ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్, అంటే ఫస్ట్ టైం వచ్చిన లాసు ఫస్ట్ టైం అమ్మిన సెల్లింగ్ ప్రైస్. సో అందులో 100 మైనస్ 5 ఫస్ట్ టైం అమ్మిన సెల్లింగ్ ప్రైస్ 1140 రాసుకున్నామమ్మా. ఇది దేనికి ఈక్వేట్ చేసుకుంటే మనకి 5% ప్రాఫిట్ వచ్చే కండిషన్ వస్తుందంటే
100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్, మనకు కావాల్సిన గెయిన్ కూడా అక్కడ ఇచ్చేస్తుంది కాబట్టి గెయిన్ పర్సంటేజ్ 5 కాబట్టి 100 ప్లస్ 5 బై మనం సెకండ్ టైం ఆ వాచ్ని అమ్మవలసిన ప్రైస్, అంటే సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనుకుంటున్నాము అంటే ఎక్స్ అని అనుకున్నాం. ఆ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నాం మనం. సో లాస్ అయినప్పుడు 100 మైనస్ 5 బై అమ్మిన ప్రైసు, ప్రాఫిట్ కావాల్సి వచ్చినప్పుడు 100 ప్లస్ 5 బై ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ 5 బై ఇక్కడ మనం కొత్తగా ఆ వాచ్ అమ్మవలసిన ప్రైస్ ఎక్స్ అని అనుకుంటున్నాం అమ్మా. ఇప్పుడు కొత్తగా 10% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం అనుకోమ్మా, ఇక్కడ 100 ప్లస్ 10 బై ఎక్స్ అని రాసుకుంటాం అమ్మా. సో ఈ 100 మైనస్ 5 చేస్తే 95 బై 1140, 100 ప్లస్ 5 అంటే 105 బై ఎక్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ 1140 బై 95 ఇక్కడికి వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ అనేది 1260 వచ్చిందమ్మా. సో ఆ పర్సన్ 1140కి అమ్మిన వాచ్ని 1260 కనుక అమ్మితే తనకి లాస్ రాకుండా ప్రాఫిట్ 5% ప్రాఫిట్ అనేది వస్తుందమ్మా. సో ఆల్రెడీ 5% లాస్ వచ్చేసింది, ఇంత అమౌంట్కి అమ్మేసాడు, కానీ అది ప్రాఫిట్లోకి రావాలంటే 5% ఎంతకి అమ్మాలి అనేది మనం ఈ ప్రాబ్లం నుంచి ఐడెంటిఫై చేయొచ్చమ్మా. సో నెక్స్ట్, ఏ బుక్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 27.50 విత్ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చేలాగా బుక్ని 27.50 రూపీస్కి అమ్మారమ్మా, 27.5 రూపీస్కి. ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 25.75 దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు 10% ప్రాఫిట్ వచ్చేలా ఇంత అమౌంట్కి అమ్మిన బుక్కు ఇంత అమౌంట్కి అమ్మితే అసలు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? వస్తే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తే, ఒకవేళ లాస్ అయితే లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారమ్మా. సో సింపుల్ లాజిక్ అమ్మా, అమ్మిన సెల్లింగ్ ప్రైసు ప్రాఫిట్ పర్సంటేజు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అమ్మా, 100 బై 100 ప్లస్ గెయిన్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి అని ఈ ఫార్ములా ఉంది కదమ్మా, మనం పైన కూడా సమ్ చేసాం. ఆ ఫార్ములా ప్రకారం 100 బై 100 ప్లస్ 10 అంటే 110 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అంటే 27.50 వేస్తే వచ్చేది కాస్ట్ ప్రైస్ అమ్మా. అలా చేస్తే కాస్ట్ ప్రైస్ 25 రూపీస్ అని వచ్చిందమ్మా. సో ఇప్పుడు 25.75కి అమ్ముతున్నామంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది, 0.75 ప్రాఫిట్ వస్తుందమ్మా. సో వెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 25.75 వీ గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 0.75 పైస్. అదే రూపీస్లో చెప్పడం కాదు, అది 0.75 పైస్ ప్రాఫిట్ వస్తుందమ్మా. అయితే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, ప్రాఫిట్ని కానీ మనం లాస్ని కానీ కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో 0.75 బై 25 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100% రాస్తాం. సో 3% అమ్మా. సో ఇంతకు అమ్మవలసిన బుక్ ఇంతకు అమ్మితే కూడా ప్రాఫిట్ వస్తుంది. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అంటే 3% ప్రాఫిట్ అనేది వస్తుందమ్మా, లాస్ అయితే రావట్లేదు. సో నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ ది బెస్ట్ ప్రైస్ ఈజ్ 96% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, దెన్ వాట్ ఈజ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. సో ఒక ఆర్టికల్ యొక్క బెస్ట్ ప్రైస్ 96% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అమ్మా, దెన్ వాట్ ఈజ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. 96% అనేది బెస్ట్ ప్రైస్ అయినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారమ్మా. సో ఇప్పుడు అది మనం జనరల్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా. సెల్లింగ్ ప్రైస్కి 96 ప్రైస్ అంటున్నారు కాబట్టి మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ని 100 అని తీసుకుంటే కాస్ట్ ప్రైస్ అనేది 96 అని తీసుకొచ్చమ్మా. అయితే ప్రాఫిట్ ఎంత వస్తుంది? సో 100 మైనస్ 96 అంటే 4 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో వాట్ ఈజ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్? సో 4 బై కాస్ట్ ప్రైస్ ఈజ్ 96 కాబట్టి 4 బై 96 ఇంటూ 100. సో దాన్ని సింప్లిఫై చేస్తే 4 బై 96ని సింప్లిఫై చేస్తే 100 బై 24% అంటే 25 బై 6%. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 4.17% అనే ప్రాఫిట్ వస్తుందమ్మా. అంటే 4.17% అనే ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తున్నారు. ఎప్పుడు? ఇఫ్ ది బెస్ట్ ప్రైస్ ఈజ్ 96% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్.
సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య రిలేషన్ ఇండైరెక్ట్గా ఇస్తున్నాడమ్మ ఇక్కడ. సో సెల్లింగ్ ప్రైస్ 100 అయితే బెస్ట్ ప్రైస్ అనేది అంటే కాస్ట్ ప్రైస్ కొన్న వెల అనేది 96 అనేది మనం ఇండైరెక్ట్గా కన్సిడర్ చేసుకోవాల్సిన కండిషన్ అమ్మ. నెక్స్ట్ చూడండమ్మా, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఆఫ్ 18 ఆర్టికల్స్, దెన్ ఫైండ్ ది గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండమ్మా, లెట్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 1 రూపీస్ అని తీసుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య రిలేషన్ నాడు ఎగ్జిస్ట్ చేశాడు కాబట్టి దాన్ని మనం ట్రేస్ అవుట్ చేసుకునేలాగా మనం కండిషన్ తీసుకోవాలమ్మా. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 1 రూపీ అని తీసుకుంటున్నామమ్మా. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్ 18 రూపీస్ అవుతాయి. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్ ఈజ్ 21 అమ్మా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్ ఈజ్ 21 అని తీసుకుంటున్నాం అమ్మా. ఇక్కడ చిన్న రిలేషన్ ఇచ్చారు చూడండి అమ్మా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్. 18 ఆర్టికల్స్కి 18 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 18 ఆర్టికల్స్కి 21 రూపీస్ అమ్మా. అది వాడిచ్చిన కండిషను. సో కానీ మనకి ఆర్టికల్స్ 18 ఆర్టికల్స్కి 18 ఆర్టికల్స్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 21 అయితే కాస్ట్ ప్రైస్ అనేది 18 కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ అంటే ఇంత కొని అంతకు అమ్మితే వచ్చిన ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఎంత అంటే 3 రూపీస్ అమ్మ. అయితే ఫైనల్గా గెయిన్ పర్సంటేజ్ అంటే గెయిన్ బై కాస్ట్ ప్రైస్. 18 ఆర్టికల్స్ని కొన్నది 18 రూపీసే కాబట్టి 3/18 × 100 చేస్తే పర్సంటేజ్ రాస్తే వచ్చేది 50/3% ఆఫ్ ప్రాఫిట్. సో ఇక్కడ ఒక రిలేషన్ ఇవ్వడం ద్వారా మనని ఒక పర్టికులర్ ఆర్టికల్స్ మధ్యన గెయిన్ పర్సంటేజ్ని అడిగాడమ్మా. అది అడిగిన కండిషన్కి రిలవెంట్గా మనం కండిషన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఎనఫ్ అమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామమ్మా. థ్యాంక్ యూ.